తెలివైన నక్క మరియు అమాయక గొర్రె. ఒకప్పుడు పచ్చని పల్లె మైదానంలో ఒక మంచిది అమాయక గొర్రె జీవించేది. అది ఎప్పుడూ మృదువైన ఎండలో మేతమేస్తూ ఆనందంగా ఉండేది. చెట్ల వెనుక ఒక తెలివైన కాని మాయగాడు నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతరులను మోసం చేసి లాభం పొందాలనే ఆలోచనలో ఉండేది. ఒక ఉదయం నక్క ఆ గొర్రెను చెరువుకి దగ్గరగా మేతమేస్తూ చూసింది. అని అనుకుంది. ఇది ఎంత అమాయకంగా ఉంది. దీన్ని మోసం చేయడం సులభం. అది చిరునవ్వుతో దగ్గరికి వచ్చింది. హలో స్నేహితి, అడవికి అవతల తేనె కంటే తీయగా ఉండే గడ్డి పెరిగే చోటు ఉంది. నేను తీసుకెళ్తానా అని అడిగింది. గొర్రె ఆశ్చర్యంతో అడిగింది. నిజమేనా? చాలా బాగుంటుంది అని చెప్పింది. నక్క తన మనసులో చిలిపి చిరునవ్వు నవ్వింది. అయితే నా వెంటరా. అవి ఇద్దరూ అడవిలోకి నడుస్తూ పోయారు. నక్క మృదువుగా మాట్లాడుతూ ప్రేమగా నటిస్తూ చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. చూడు అని నక్క అంది. ఆ వంతెన అవతలే తీయని గడ్డి ఉంది. గొర్రెకు భయం వేసింది. వంతెన ఊగుతూ ఉంది. నాకు భయం వేస్తుంది అని మెల్లగా అంది. భయపడకు, ముందు నువ్వు వెళ్ళి చూడు అని నక్క అంది. కాని గొర్రె నీటిలో చూసిన ప్రతిబింబంలో నక్క ముఖం చెడ్డ చిరునవ్వుతో కనబడింది. వెంటనే అది నక్క మోసం అర్థం చేసుకుంది. అది వెనక్కి తిరిగి పరిగెత్తింది. నక్క వెంటపడింది. కాని అది తడబడుతూ బురదలో జారిపోయింది. చప్పు. నక్క బురదతో తడిసి సిగ్గుతో కూర్చుంది. గొర్రె మాత్రం కొండపైకి చేరి సురక్షితంగా తన స్నేహిత గొర్రెలతో కలిసింది. పైనుండి గొర్రె నవ్వుతూ అంది. నిజమైన స్నేహితులిచ్చే ప్రేమే నిజమైన ఆనందం. తప్పుడు మాటలు ఎప్పటికీ ఉపయోగం కావు. నక్క సిగ్గుతో తలను వంచింది. కొద్దిసేపటికి అది గొర్రె దగ్గరికి వెళ్లి అంది. నిన్ను మోసం చేయడానికి ప్రయత్నించినందుకు క్షమించు. గొర్రె చిరునవ్వుతూ అంది. పర్వాలేదు, నీ తప్పు అర్థమైంది కదా. ఇలా ఆ రోజునుంచి నక్క గొర్రె నిజమైన స్నేహితులయ్యారు. నీతి: తెలివి ఉన్నా దయ లేకపోతే ఒంటరితనం వస్తుంది. నిజాయితీ, మంచితనం నిజమైన స్నేహాన్ని ఇస్తాయి.